శ్రోతలకి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మధురమే తెలుగు ఆడియో నవల్స్. నా పేరు మధుమిత. ఈరోజు నేను చదవబోయే నవల పేరు 'గాలి బంగ్లా'. రచించిన వారు అడప చిరంజీవి గారు. ఇది ఒక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కానీ మీకు ముందుగానే చెప్తున్నాను, కొంచెం వయలెన్స్ ఎక్కువ ఉంది. మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. మీకొక విన్నపం, మీకు గనక నేను చదివే విధానం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీ కామెంట్స్ నాకెంతో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయండి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గోడ గడియారం టంగ్ టంగ్ మని సరిగ్గా 12 గంటలు కొట్టింది. అది రాత్రి సమయం. ఎక్కడో నక్కల అరుపులు, గుడ్లగూబలు చేసే కీచు ధ్వనులతో కలిసిపోయి లీలగా వినిపిస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో ప్రారంభమైంది సన్నని ఏడుపు. మంచం మీద ఆదమరిచి నిద్రపోతున్న జమీందార్ రంగనాథవర్మ తుళ్ళిపడి లేచాడు. ఏడుపు ఇంకా అలాగే భీతిగొలిపేలా వినిపిస్తూనే ఉంది. కళ్ళు నలుముకొని మరీ చూశాడు. ఎదురుగా ఉన్న మంచం మీద అతని భార్య పద్మావతీదేవి పరిసరాలతో నిమిత్తం లేనట్లు హాయిగా నిద్రపోతోంది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రంగనాథవర్మకి ఒక విషయం. గత 4 రోజులుగా ఎవరిదో ఏడుపు, నవ్వు తోటలోంచి వినిపిస్తూనే ఉంది. కానీ ఆ ఏడ్చి నవ్వే వ్యక్తి ఎవరో అతనికి తెలియదు. ఎవరిదో ఆడగొంతు అని స్పష్టంగా తెలుస్తోంది. ఎవరిదా గొంతు? ఆ స్త్రీ ఎందుకలా ఏడుస్తోంది? ఏమో, కీచుగా ఘోరంగా వినిపిస్తోందా ఏడుపు. ఆ ఏడుపు చాలా భీతిగొలిపేలా ఉంది. చంటి పిల్లలు వింటే జడుసుకుంటారు. గుండెపోటు ఉన్నవాళ్ళు వింటే గుండె ఆగటం ఖాయం. ఏడుపు క్షణంలో మారిపోయి నవ్వు ప్రారంభమైంది. పకపక భీకరంగా వినిపిస్తోందా నవ్వు. రంగనాథవర్మకి ఒళ్ళు ఒక్కసారిగా జలదరించింది. నక్కల అరుపులు, గుడ్లగూపుల కీచు ధ్వనులు ఆగిపోయాయి. భయం అనేది తెలియని రంగనాథవర్మ మొహంపై చిరుచెమటలు అలుముకున్నాయి. తనెందుకిలా భయపడుతున్నాడు? దయ్యాలు భూతాలు అభూత కల్పన. ఎవరు చెప్పినా తను నమ్మడు. అటువంటిది ఎవరిదో ఏడుపు, నవ్వు 4 రోజులుగా వినేసరికి తనలో ఇంత మార్పు సంభవించిందేమిటి? తనలో ఇంత మార్పును, మానసిక సంక్షోభాన్ని కలిగించిన ఆ స్త్రీ ఎవరో ఈరోజు తనెలాగైనా సరే తెలుసుకోవాలి. మంచం మీంచి దిగి మేడమెట్లు దిగసాగాడు. అదే క్షణంలో ఏడుపు ఆగిపోయింది. అంతటా నిశ్శబ్దం. కానీ పురాతన గోడ గడియారం పెండ్యులం చేసే టిక్ టిక్ ధ్వని భీకరంగా వినిపిస్తూ నిశ్శబ్దంలో డంకా ధ్వనుల్లా గుండెల్లో అదో రకమైన భయంతో కూడిన దడను పుట్టిస్తోంది. అదురుతున్న గుండెలు అరచేతుల్లో పట్టుకొని సింహద్వారం దాటి బయటకు తోటలోకి వచ్చాడు. వెన్నెల పిండారబోసినట్లుంది. ఆకాశం నిర్మలంగా ఉంది. తోటలోని చెట్లు గాలికి అల్లల్లాడుతున్నాయి. ఆకుల గలగల శబ్దాలు దయ్యాల్లా తలలూపుతున్న భావం కలిగించేలా ఊగుతున్న మర్రి చెట్ల ఊడలు రంగనాథవర్మకి అదోలా అనిపించాయి. ధైర్యం కూడగట్టుకొని చెట్ల మధ్యగా 4 అడుగులు వేశాడు. అంతే. గుడ్లగూబ కీచు ధ్వని విని అదిరిపాటుగా వెనక్కి తిరిగాడు. 50 గజాల దూరంలో ఒక స్త్రీమూర్తి నిశ్శబ్దంగా నడిచిపోతోంది. కానీ ఆమె కాలుకున్న గజ్జెల శబ్దం మాత్రం గుండెల్లో గుబులును రేపుతోంది. మల్లెపువ్వులాంటి తెల్లని వస్త్రాల్లో విరబోసుకున్న శిరోజాలతో ముగ్ధలా ముందుకు పోతోంది. అతని శరీరం సన్నగా కంపించింది. ఆ స్త్రీమూర్తి నేలమీద నడుస్తున్నట్లు లేదు. భూమికి అరడుగు ఎత్తులో గాలిలో తేలుతున్నట్లుగా అనిపించింది. ఇది కళ, నిజమా, లేక కేవలం తన భ్రమ? ఏదీ నిశ్చయించుకోలేక అసంకల్పితంగా ఆమె వెనకే నడిచాడు రంగనాథవర్మ. ఆ తోటలో చెట్ల మధ్యగా పోతోంది స్త్రీమూర్తి. స్త్రీమూర్తి అనేకంటే ఆకారం అనడమే సబబుగా ఉంటుంది. కీచురాళ్ల రొద చాలా తీవ్రతరంగా ఉంది. అటో ఇటో తేల్చుకోవాలనే దృఢ నిశ్చయంతో ధైర్యం చేసి ఆ ఆకారం వెనక వేగంగా నడుస్తూ దాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు రంగనాథవర్మ. తనకు మృత్యువు అతి సమీపంలో ఉందని అతనికి ఆ క్షణంలో తెలియదు. కండలు తిరిగిన బలమైన శరీర దారుఢ్యం గల 6 అడుగుల అగంతకుడు అతను. బ్లాక్ ప్యాంటు, అదే రంగు పొడవు చేతుల షర్టు, షార్క్ స్కిన్ షర్టు ధరించాడు. ఎర్ర రంగు రబ్బర్ బూట్లు ధరించాడు. చేతులకి బ్లాక్ కలర్ గ్లౌసు, తలకి ప్రత్యేకమైన అదే రంగు మాస్క్ ధరించాడు. అతని కళ్ళు, ఆ కళ్ళకున్న ఎరుపు రంగు జీరలు, ముక్కు వద్ద ఉన్న 2 రంధ్రాలు తప్ప
అగంతకుని ఆకారం పూర్తిగా అతను ధరించిన వస్త్రాల మరుగున దాగింది. తృప్తిగా ఒకసారి తనను తాను పరిశీలించుకొని ముందుకు నడిచి బల్ల సొరుగును లాగాడు. ఆ సొరుగులో నల్లగా నిగనిగలాడుతూ కనిపించింది .38 కాలిబర్ రివాల్వర్. దాన్ని ఒకసారి పరిశీలించాడు. రివాల్వర్ సిలిండర్ను 2 డిగ్రీల క్లాక్ వైజ్ డైరెక్షన్లో తెరిచాడు. 6 ఛాంబర్స్ ఖాళీగా ఉన్నాయి. రివాల్వర్ బుల్లెట్స్ నింపేదాన్ని సిలిండర్ అని, ఆ సిలిండర్లో ఉన్న 6 సెల్స్ను ఛాంబర్స్ అని అంటారు. సొరుగులోంచి ఫ్రెష్ బుల్లెట్స్ తీసి ఒక్కొక్కటిగా ఆ ఛాంబర్స్లో నింపాడు. సిలిండర్ క్లోజ్ చేసి ప్యాంటు జేబులో దోపుకున్నాడు. మంచం వద్దకు వచ్చి పరుపు కింద ఉన్న కత్తిని బయటకు తీశాడు. ఇరుప్రక్కల పదునైన బ్లేడుతో 12 అంగుళాల పొడవున ఉందా కత్తి. బలమైన చెక్కలోనైనా చాలా సులువుగా దిగిపోగల బలమైన కత్తి అది. దాని పిడి బంగారు రంగులో మెరుస్తోంది. ప్యాంటు మోకాల నుంచి కింది వరకు ఉన్న రహస్య పాకెట్కు జిప్పర్ ఏర్పాటు చేశాడు. ఆ జిప్పర్ లాగి దాన్ని అందులో భద్రపరిచి యథావిధిగా దాన్ని మూసేశాడు. గోడకున్న కుక్కానికి తగిలించి ఉన్న 2 అడుగులు పొడవైన సన్నటి మెత్తటి బలమైన నల్లని ప్రత్యేకమైన నైలాన్ తాడును బ్యాక్ పాకెట్లో ముడిచిపెట్టాడు. చుట్టలు చుట్టుకొని ఉన్న నల్లని కాలనాగులా ఉందా నైలాన్ తాడు. అగంతకుని కళ్ళల్లో ఏదో ఆకర్షణ కొట్టొచ్చినట్లు కనిపించసాగింది. టైం చూశాడు. 11:30 అతని మనసు దేని గురించో వేగిరపడమని హెచ్చరిస్తోంది. నిశ్శబ్దంగా బయటకు వచ్చి ఇంటికి తాళం వేశాడు. అక్కడే అతని కోసం సిద్ధంగా ఉన్న బుల్లెట్ను అధిరోహించి ఒక్క కిక్తో స్టార్ట్ చేశాడు. దడదడలాడుతూ ముందుకు దూకింది బుల్లెట్. సాధారణ వేగంతో నడుపుతున్నాడు దాన్ని. చుట్టుపక్కల ఎక్కడా మరో ఇల్లు అన్నది లేదు. ఆ ప్రాంతమంతా చిన్న చిన్న మెట్టలతో చెట్లతో నిండి ఉంది. కీచురాళ్ల రొదను బుల్లెట్ శబ్దం మింగేస్తోంది. ఎత్తుపల్లాలను అధిగమిస్తూ శరవేగంగా పోతోంది బుల్లెట్. వెన్నెల వెలుగులో చెట్ల నీడలు నేలపై ప్రతిబింబిస్తున్నాయి. మళ్ళీ టైం చూశాడు. 12:15 మరో 5 నిమిషాలకి వర్షం ప్రారంభమైంది. దడదడలాడుతూ ఉధృతంగా కురవసాగింది. ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోతోంది. వర్షం అగంతకునిపై పడి నేలజారిపోతోంది. దృష్టిని మట్టి రోడ్డుపై కేంద్రీకరించి ముందుకు పయనిస్తున్నాడతను. అగంతకుడు వెళ్లేది రంగనాథవర్మ ఉన్న భవంతికే. ఆహారం కోసం వేటకై బయలుదేరిన సింహరాజులా రూపెత్తిన మృత్యువులా కనిపిస్తున్నాడా క్షణంలో ఆగంతకుడు. నిర్భయంగా నిశ్చితంగా ముందుకు సాగిపోతూనే ఉంది ఆకారం. గాలి చాలా వేగంగా వీస్తోంది. ఆమె కురులు అల్లల్లాడుతున్నాయి. తోపులోని చెట్ల ఊడలు అటు ఇటు ఊగిపోతున్నాయి. కింద రాలిపడిన ఎండుటాకులు గాలి వేగానికి విచిత్ర శబ్దాలు చేస్తూ ఆకారం వెనుకగా రయ్యమని ఎగిరిపోసాగాయి. రంగనాథవర్మ అక్కడి భీకర వాతావరణం చూసి క్షణం ఆగిపోయాడు. అతని గుండెలు దడదడలాడాయి. అంత చలిలో కూడా ముచ్చెమటలు పోశాయి. అదే క్షణంలో ఆకారం అదృశ్యమైంది. వేగంగా నడిచి అక్కడంతా వెతికాడు. కానీ ఆమె జాడ లేదు. సడన్గా ప్రారంభమైంది వర్షం. సిగ్నల్ కూడా ఇవ్వకుండా కుంభవృష్టిలా కురవసాగింది. పూర్తిగా తడిసి ముద్దయిపోయాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. తన కళ్ళెదురుగా ఉన్న ఆకారం అంత సడన్గా ఎలా అదృశ్యమైంది? ఆమెకు అపురూప శక్తులున్నాయా? అంటే ఆమె మనిషి కాదా, దెయ్యమా? ఆ ఆలోచన అతన్ని మరింత భయపెడుతోంది. ఉరుములు మెరుపుల శబ్దానికి వర్షవేగానికి భయపడ్డ కీచురాళ్ళు అరవడం మానేశాయి. ఒక వృక్షం మీద కూర్చున్న గుడ్లగూబ వెనువెంటనే త్వరలో దూరిపోయింది. మరొక్క క్షణం కూడా అక్కడ అతనికి ఉండబుద్ధి కాలేదు. వెనుతిరిగి వడివడిగా నడిచి భవనంలోకి చేరుకున్నాడు. తడిసిన బట్టలు విప్పి ఒళ్ళు తుడుచుకొని పొడి బట్టలు కట్టుకున్నాడు. 4 రోజులుగా తన నిద్రను పాడు చేస్తూ తనను ఎందుకలా భయపెడుతోంది ఆ ఆకారం? ఎవరా దెయ్యం? తనను ఎందుకలా బాధిస్తోంది? జవాబులు దొరకని ప్రశ్నలతో సతమతమైపోసాగాడు రంగనాథవర్మ. పక్క మంచం మీద నిద్రిస్తున్న పద్మావతీదేవికి ప్రపంచంతో నిమిత్తం లేనట్లు గాఢ నిద్రలో మునిగి ఉంది. బుల్లెట్ను తోపులో ఒక చెట్టు కింద ఆపి స్టాండ్ వేశాడు అగంతకుడు. క్షణం ఆగి నిశిత నేత్రాలతో అటు ఇటు పరిశీలించి చూశాడు. ఎవరూ లేరని నిశ్చయించుకున్న తర్వాత చేతి గ్లౌస్ సరిచేసుకొని ముందుకు కదిలాడు. వర్షం కురుస్తూనే ఉంది. ఉరుములు మెరుపుల వెలుగులో కొన్ని క్షణాలు కనిపిస్తున్న అతని ఆకారం భీతి గొలిపేలా ఉంది.
ఎక్కడో పిడుగుపడింది. కానీ ఆ ఆగంతకుడు మాత్రం జంకు గొంకు లేకుండా నిర్భయంగా ముందుకు పోతూనే ఉన్నాడు. సింహద్వారం దాటి మేడమెట్లు ఎక్కసాగాడు. హాలులోని గోడ గడియారం గంట కొట్టింది. అప్పుడు సమయం 12:30 అయింది. రంగనాథవర్మ ఉన్న గది తలుపుల్ని కాళ్లతో తన్నాడు అగంతకుడు. బళ్ళున తెరుచుకున్నాయవి. ఆ శబ్దానికి రంగనాథవర్మతో పాటు పద్మావతీదేవి కూడా త్రుళ్ళిపడి లేచి కూర్చుంది. ఇద్దరి కళ్ళల్లో భయం కదలాడింది. ఆగంతకుడు జేబులోంచి రివాల్వర్ తీసి ఇద్దరికీ గురిపెట్టాడు. పద్మావతీదేవి సన్నగా వణుకుతోంది. ఎవరు నువ్వు? రంగనాథవర్మ ధైర్యం చేసి ప్రశ్నించాడు. గుండెలు జల్దరించేలా, చెవులు చిల్లులు పడేలా విరగబడి వికృతంగా పకాపకా నవ్వాడు ఆగంతకుడు. ఇద్దరికీ పై ప్రాణాలు పైనే పోయాయి. కొయ్య బొమ్మల్లా బిగుసుకుపోయారు. ఇంపాలా కారు తారు రోడ్డు మీద చాలా స్మూత్గా జారిపోతోంది. డ్రైవింగ్ సీట్లో లలిత ఉంది. ఆమె ప్రక్కనే జలజ కూర్చుంది. లలిత మామయ్య గిరిధర్, మరదలు జలజ. 40 కిలోమీటర్ల వేగంతో పోతోంది కారు. డ్రైవ్ చేస్తుందన్న మాటే గాని ఆమె ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. తన తల్లిదండ్రులు ఏమైపోయారు? గాలి బంగ్లాలో రెస్ట్ తీసుకున్నట్టున్న వాళ్ళు ఉన్నట్లుండి ఎలా మాయమైపోయారు? చాలా విచిత్రంగా ఉంది. పోనీ చనిపోయారని అనుకుందామన్నా వాళ్ళ శవాలు ఏమైనట్టు? ఇంటిల్లిపాది చెప్పే విషయం మాత్రం గాలి బంగ్లాలో ఉన్న దయ్యాలే తన తల్లిదండ్రులను మాయం చేశాయని. కానీ తనకు దయ్యాల మీద నమ్మకం లేదు. పోనీ దయ్యాలు ఉన్నాయని అనుకుందామన్నా దయ్యాలు ఎక్కడైనా మనుషుల్ని మాయం చేస్తాయా? తన తల్లిదండ్రులు ఏమైపోయారో తెలిసే వరకు ఈ ఆలోచనలు తనను ఇలాగే బాధిస్తాయేమో. క్షణం క్షణం మొహంలో మారుతున్న రకరకాల భావాలతో మానసికంగా బాధపడుతూ డ్రైవ్ చేస్తోంది లలిత. ఆమె తల్లి పద్మావతీదేవిని విడిచి క్షణం కూడా ఉండలేదు. అలాంటిది తల్లిదండ్రులు మాయమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నెల రోజులుగా నిలద్రొక్కుని ఉండగలిగిందంటే చాలా ఆశ్చర్యకరమైన విషయమే. లలిత నెల రోజులుగా ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే ఉండడంతో ఆమె బాధ మరీ ఎక్కువవుతుందని గ్రహించిన గిరిధర్ వారం 10 రోజులుగా మరదలు జలజను ఆమెకు తోడుగా అలా తిరిగి రమ్మని పంపిస్తున్నాడు. అలా షికారికి పోతే మనసు కొంత రిలీఫ్గా ఉంటుందనే ఆశ. లలిత బాధను పోగొట్టడమే అతనికి కావాల్సిందల్లా. ప్రతిరోజులాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకు మెరీనా బీచ్కి వెళ్లారు లలిత, జలజ. సముద్రం మీదుగా వస్తున్న చల్లని గాలుల్ని హాయిగా ఆస్వాదిస్తూ ఉవ్వెత్తున లేస్తున్న సముద్ర కెరటాలను, అంచెలంచెలుగా కదులుతున్న అలలను వీక్షిస్తూ కూర్చున్నారు. జలజ 2 ఐస్ క్రీమ్స్ తీసుకుంది. ఇద్దరు తిన్నారు. మరో అరగంటకు లలిత బోర్ ఫీల్ అయింది. ఇంటికి పోదాం అంది లలిత. ఇక్కడ నచ్చలేదా? ప్రశ్నించింది జలజ. కాదు, ఇంకా ఉండబుద్ధి కావడం లేదు. పోనీ సినిమాకి వెళదామా? ఏ సినిమా? నీ ఇష్టం. థియేటర్ క్రిస్టల్లో ఏదో ఆడుతుంది. గోల్డెన్ ఈగల్ డార్క్ జంగిల్. అయితే దానికే వెళదాం. జలజ చాలా ఇంట్రెస్టింగ్గా చూసింది సినిమా. లలిత మాత్రం అన్యమనస్కంగానే చూసింది. సినిమా ముగిసింది. ఇంటికి వచ్చేస్తున్న ఆలోచనలు ఆమెను వీడలేదు. వెనుక తమను సాయంత్రం నుంచి ఒక బ్లాక్ అంబాసిడర్ వెంబడిస్తుందని వాళ్లకు తెలియదు. ఒక నిర్మానుష్య ప్రదేశంలో అదృశ్య హస్తమేదో ఆపినట్టు టక్కున ఆగిపోయింది ఇంపాలా. ఇగ్నిషన్కి ఎంత తిప్పినా బర్రు బర్రుమని శబ్దం వస్తుందే తప్ప స్టార్ట్ కావడం లేదు. ఏమైంది? అడిగింది జలజ. ఇంజన్ హీట్ ఎక్కినట్టుంది, వాటర్ కావాలి. రోడ్డు దిగువన పల్లంలో నీరుంది, నేను తెస్తాను. ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా డిక్కీలో ఉన్న ఖాళీ డబ్బా తీసుకొని రోడ్డు దిగువకు వెళ్ళింది జలజ. బ్లాక్ అంబాసిడర్ పని మరింత సులువైంది. అందులోని వ్యక్తులు ఓవర్టేక్ చేద్దామనుకున్నారు. కానీ అదృష్టం మరోలా కలిసి వచ్చింది. ఇంపాలా వెనకే బ్లాక్ అంబాసిడర్ ఆగింది. డ్రైవింగ్ సీట్లోంచి ఒక వ్యక్తి, వెనుక సీట్లోంచి 2 వ్యక్తులు కిందకి దిగారు. వాళ్ళల్లో ఒకడు డోర్ తెరిచి లలిత చెయ్యి పట్టుకొని బయటికి లాగాడు. ఏదో ఆలోచనలో ఉన్న లలిత వాళ్ళను గమనించలేదు. తుళ్ళిపడి తేరుకుంది. చెయ్యి వదులు, కోపంగా అంది లలిత. వదలడానికి కాదు నీ చెయ్యి పట్టుకుంది. 1 గంట ఓపిక పట్టు. ఆపై నువ్వు పట్టుకోమన్నా పట్టుకోం నీ చెయ్యి. చెయ్యి విదిలించుకుంది. కానీ లాభం లేకపోయింది. చెయ్యి పట్టుకున్న వాడిది ఉడుం పట్టు. నీటి గుంటలో డబ్బాతో నీళ్లు ముంచుకున్న జలజ భయంతో అలాగే కూర్చుండిపోయింది.
నిలుచొని వాళ్ళ కంటపడే ధైర్యం ఆమెకు లేదు. పరిస్థితి గ్రహించింది లలిత. తను చాలా ప్రమాదకర స్థితిలో చిక్కుకుంది. వెంటనే అక్కడి నుంచి తప్పించుకోకపోతే ఆపై విచారించి ప్రయోజనం లేదు. ఈ దుర్మార్గులు తన శరీరంతో విచ్చలవిడిగా ఆడుకుంటారు. తన జీవితాన్ని నాశనం చేస్తారు. అదే ఆలోచనతో ధైర్యం చేసింది లలిత. తన చేయి పట్టుకున్న వ్యక్తి చేయిని బలంగా కొరికింది. వాడు కేక పెట్టి ఆమె చెయ్యి వదిలేశాడు. అంతే. మెరుపులా ముందుకు పరుగు తీసింది. క్షణంలో తేరుకున్నారు ముగ్గురు వ్యక్తులు. దుండగులు ఆమె వెనకే పరుగు ప్రారంభించారు. ఇదంతా చూస్తున్న జలజకు ఏం చేయాలో తోచటం లేదు. జిగ్జాగ్గా పరిగెడుతోంది లలిత. పట్టువదలని విక్రమార్కుల్లా వెంటపడుతున్నారు దుండగులు. కొందరికి అందం ఉంటే ఆకర్షణ ఉండదు. మరికొందరికి ఆకర్షణ ఉంటే అందం ఉండదు. కానీ లలిత విషయంలో అలా కాదు. అందం, ఆకర్షణలు రెండూ సమపాళ్లలో పుణికిపుచ్చుకున్న అందగత్తె ఆమె. 5 నిమిషాలు ఏకబిగిన పరిగెత్తేసరికి ఆమెలో శక్తి సన్నగిల్లిసాగింది. కాళ్లల్లో సత్తువ నశిస్తోంది. మరికొంతసేపు అలా పరుగు తీయలేనని ఆమెకు అర్థం అయిపోయింది. కొందరికి అందం అదృష్టంగా భావిస్తారు. మరికొందరి విషయంలో అది శాపంలా పరిణమించే వీలుంది. ఆ పరిణామం లలిత విషయంలో జరిగే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. ఏదో తన్నేసుకొని ముందుకు పడబోయి అతి కష్టం మీద నిలద్రొక్కుంది. క్షణాలు గడిచే కొద్దీ ఆమెలో శక్తి క్షీణదశకు చేరుకుంటోంది. అదే సమయంలో ఆపద్బాంధవుల్లా ఎదురయ్యాడు మోటార్ సైకిల్పై వస్తున్న ఒక వ్యక్తి. చెయ్యెత్తి సైగ చేసింది ఆపమన్నట్టుగా. మోటార్ సైకిల్ రాజ్ దూత్ ఆపాడా వ్యక్తి. మిస్టర్ అంది ఆయాసంతో. అంజన్ తన పేరు చెప్పాడు. ఆ దుర్మార్గులు నా వెంటపడి బలవంతం చేయాలని చూస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ ఒగరుస్తూ చెప్పింది. అప్పుడే దగ్గరకు వచ్చేశారు వాళ్ళు. లలిత వల్ల చేతికి గాయమైన దుండగుడు ఆమె చెయ్యి పట్టుకోవడానికి సంశయించాడు. మరో చెయ్యి కరుస్తుందేమోనని. రెండో దుండగుడు నిర్భయంగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమె చెయ్యి వదులు రాజ్దూత్ దిగకుండా హుందాగా చెప్పాడు అంజన్. ఇది నీకో అనవసరమైన విషయం. ఇందులో జోక్యం చేసుకోకు అన్నాడు చెయ్యి పట్టుకున్న దుండగుడు. ముగ్గురు నరరూప రాక్షసుల్లా దృఢమైన శరీరాలతో స్ట్రీట్ రౌడీల్లా ఉన్నారు. నాకు అవసరం కాదని నీకెలా తెలుసు? ప్రశ్నించాడు అంజన్. ఇది నా భార్య కనుక పచ్చి అబద్ధం ఆడేశాడు వాడు. అబద్ధం. వీడి మాటలు నమ్మకండి. నేను మా జలజ సినిమా చూసి వస్తుంటే వీళ్ళు నన్ను అడ్డుకున్నారు. సో ఆమెను విడిచిపెట్టండి ఆజ్ఞాపించాడు అంజన్. స్ట్రీట్ లైట్ కాంతి వల్ల అక్కడ పట్టపగల్లా ఉంది. వీడు మాటలతో లొంగే రకం కాదురా. వీడి పని చూడండి మిగిలిన ఇద్దరికీ ఆజ్ఞాపించాడు. రాజ్దూత్ని పక్కకు పారేసి వాళ్లతో కలయబడ్డాడు అంజన్. 6 అడుగుల నిండు విగ్రహం అంజన్ది. అతని దేహ సౌష్ఠవం, మొహంలో తేజస్సు చూస్తే ఆడపిల్లల్ని కలవరపెట్టే అందగాడని ఇట్టే చెప్పవచ్చు. అందిన వాడిని అందినట్లుగా కాళ్లతోనూ చేతులతోనూ తంతూ తన సత్తా చూపించసాగాడు. ఇహ లాభం లేదనుకొని మూడోవాడు కూడా కలగజేసుకున్నాడు. తన్నులు తినడానికి నువ్వే సిద్ధపడుతుంటే నేనెందుకు కాదంటానో అని మనసులో అనుకొని ముగ్గురు దుండగులను విరగబాది వదిలేశాడు. అంజన్ సామాన్యమైన వ్యక్తి కాదని గ్రహించిన ముగ్గురు దుండగులు సైగలు చేసుకొని తమ కారు ఉన్న రూట్లో రన్నింగ్ ప్రారంభించారు. రాజ్దూత్ను ఆమె పక్కనే నడిపిస్తూ ఎవరు మీరు? ప్రశ్నించాడు అంజన్. జమీందారు రంగనాథవర్మ గారి అమ్మాయిని. నా పేరు లలిత చెప్పింది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంపాల వద్దకు వచ్చారు. దిక్కుతోచక నీళ్ల డబ్బాతో రోడ్డు మీద నిల్చున్న జలజ మొహం లలితను చూడంగానే విప్పారింది. ఇద్దరు అతనికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. మీరు రేపు మా ఇంటికి తప్పక రావాలి అడ్రస్ చెప్పింది లలిత. ఓ తప్పక వస్తాను. కారు కదిలే వరకు అక్కడే ఉండి రాజ్దూత్ను ముందుకు దూకించాడు అంజన్. అతని మీద ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఇద్దరికీ ఏర్పడింది. అంజన్ ఇంటికి చేరుకునేసరికి పోర్టికోలో ఎదురయ్యారు దుండగుల్లా నటించిన ముగ్గురు వ్యక్తులు. రాజ్దూత్ స్టాండ్ వేసి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వెరీ గుడ్, చాలా బాగా నటించారు మెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ. ఆమె స్నేహం లభించిందా మీకు? అడిగాడో వ్యక్తి నిక్షేపంగా. అయితే మేం వెళ్ళొస్తాం. ఓకే, ముఖ్యమైన విషయాలుంటే రహస్యంగా కలుస్తానని బాస్తో చెప్పండి. తలలోపి ముగ్గురు వెళ్ళిపోయారు. మర్నాడు లలిత ఇంటికి వెళ్ళాడు అంజన్. చాలా పెద్ద భవంతది. ఇంటి ముందు చక్కని లాన్, ఇంటి వెనుక మామిడి తోపు ఉంది. ఇంటిల్లిపాదిని అతనికి పరిచయం చేసిందామె. తన అన్న శంకర్, వదిన ప్రీతి, మామయ్య గిరిధర్, అతని భార్య మీనాక్షి,
ప్రీతి తండ్రి కోటిలింగం ఒక్కొక్కరిని పరిచయం చేసింది. ఆ రోజు డిన్నర్ అక్కడే చేశాడు అంజన్. అతనికి వద్దన్నా అధికంగా వడ్డిస్తూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేశారు శంకర్, గిరిధర్, లలిత. వాళ్ళ అనురాగ ఆప్యాయతలను తట్టుకోలేకపోయాడు అంజన్. అప్పుడే మేడ దిగి వచ్చిన మీనాక్షి చెల్లెళ్ళు పేరమాంబ, జలజలు కూడా అతన్ని పలకరించారు. మీనాక్షి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత గిరిధర్ ప్రేమతో పేరమాంబ, జలజలను కూడా తమ వద్దనే ఉంచుకొని వాళ్ళ పెళ్లిళ్ల భారాన్ని తన నెత్తిమీద వేసుకున్నాడు. గిరిధర్ ఉన్నత ఆదర్శాలు గల మంచి వ్యక్తి. అంతేకాక భార్య మీనాక్షి అంటే అతనికి అమితమైన ప్రేమ. చిన్నతనంలో అతను ప్రేమించింది కేవలం అతని తండ్రి విశ్వేశ్వర వర్మను, తల్లి జానకీదేవిని మాత్రమే. వాళ్లను ప్రేమించినంతగా మరి ఎవరిని ప్రేమించలేదనే చెప్పాలి. తల్లిదండ్రులంటే అతనికి ప్రాణంతో సమానం. కానీ దురదృష్టం అతన్ని వెంటాడి విధి అతనితో ఆడుకుంటుంటే అతనేం చేయగలడు? గిరిధర్ ప్రాణాన్ని క్షోభపెట్టి తమ ప్రాణాలను విడిచారా పుణ్య దంపతులు. ఇది గిరిధర్ పసిప్రాయంలో 6 ఏళ్ల వయసులో ఉండగా జరిగిన విషయం. తల్లిదండ్రులు చనిపోవడం, తన మామయ్య రంగనాథవర్మ తనను పెంచడం అతనికి తెలుసు. ఆ రోజుల్లో రావు బహదూర్ విశ్వేశ్వర వర్మ జమీందారు గారు అంటే తెలియని వ్యక్తి ఉండడం అరుదనే చెప్పాలి. గిరిధర్ చిన్నవాడు కావడం వల్ల ఆయన అనంతరం విశ్వేశ్వర వర్మ గారి వేలు విడిచిన మేనమామ కొడుకు అంటే ఆయనకు వరుసకు మేనల్లుడైన రంగనాథవర్మ ఆ జమీందారీ బరువు బాధ్యతలను తను స్వీకరించాడు. తల్లిదండ్రులు ప్రేమించినంతగా కాకపోయినా గిరిధర్కి భార్య మీనాక్షిపై ఉన్న ప్రేమ అధికమనే చెప్పాలి. రంగనాథవర్మ గిరిధర్ పెళ్లితో పాటు కొడుకు శంకర్ పెళ్లి కూడా చేశాడు. అతని భార్య ప్రీతి ఉత్తమురాలే, ఆమెకు తల్లి లేదు. తండ్రి డిఎస్పీగా 4 ఏళ్లు చేసి ప్రమోషన్ లేకుండానే రిటైర్ అయిపోయాడు. అందువల్ల కోటిలింగం ఒక్కడు ఎక్కడో ఒంటరిగా ఉండడం ఎందుకని తన వద్దనే ఉండిపోమ్మని శంకర్ చెప్పినందువల్ల కొడుకులెవరూ లేని కోటిలింగం వాళ్లతో పాటు ఉంటున్నాడు. వాళ్లతో సాయంత్రం వరకు గడిపి అందరి వద్ద సెలవు తీసుకొని ఇంటికి వచ్చేశాడు అంజన్. ప్రతిరోజు ఏదో సమయంలో అతన్ని కలుసుకుంటోంది లలిత. ఒకరోజు అతన్ని ప్రేమిస్తున్న విషయం ఎలాగైతే చెప్పేసింది. అంజన్ కూడా తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. అలా 1 నెల రోజుల కల్లా వాళ్ళ స్నేహం పటిష్టమైన ప్రేమగా మారి వారిరువురి ప్రేమకు పునాదిగా మారింది. ఒకరోజు డ్రెస్అప్ అయ్యి ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయ్యాడు అంజన్. బూటు లేసులు బిగించుకుంటుండగా గణగణ మోగింది టెలిఫోన్. రిసీవర్ ఎత్తి చెవికి ఆనించుకున్నాడు. అంజన్ హియర్, లల్లీ హియర్ వినిపించింది లలిత గొంతు. హలో బుల్లి. ఏమిటో పిలుపు? మరెలా పిలవమంటావు? రోజు ఎలా పిలిచేవాడివో అలా. ఓకే లల్లీ డియర్, ఏమిటి విశేషాలు? చాలా ఉన్నాయి. అయితే ఆలస్యం ఎందుకు చెప్పు. ఇక్కడ ఇలా ఫోన్లో కాదు. మరెక్కడా, ఎలా? నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు కదా. తప్పుతుందా మరి? దేవిగారి ఆజ్ఞ కదూ. జోక్గా కాదు, సీరియస్గా చెప్పు. సీరియస్గానే చెప్తున్నాను, కానీ అంత సీరియస్ విషయం ఏమిటో చెప్తాను. ఆ తొందర ఎందుకు? మరో 15 గంటలో మీ ఇంటికి వస్తాను. ఉంటాను మరి. ఫోన్లో ముద్దు ఇచ్చి రిసీవర్ రెస్ట్ మీద ఉంచాడు అంజన్. క్షణంలో ఏదో నిశ్చయించుకొని సాలోచనగా తల పంకించాడు. హారన్ మోగించింది లలిత. బయటికి వచ్చి ఇంటికి తాళం వేసి వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు అంజన్. ఇంపాల ముందుకు దూకింది. మలుపు తిరిగి వేగం అందుకుంది. చాలా నేర్పుగా డ్రైవ్ చేస్తోంది లలిత. మీ అమ్మగారు ఇక్కడ లేరా అంజు? అతన్ని అంజు అని పిలుస్తుందామె ముద్దుగా. లేరు, హైదరాబాదులో మా మామయ్య దగ్గర ఉన్నారు. మరి ఇక్కడ ఉండి నువ్వు చేసే ఉద్యోగం ఏమిటి? నిన్ను ప్రేమిస్తూ ఆరాధిస్తూ గడిపేయడమే నా ప్రస్తుత ఉద్యోగం, ఆమె వంక ఆప్యాయంగా చూస్తూ చెప్పాడు. ప్లీజ్ అంజు, నువ్వు నా మీద డిటెక్టివ్ పని ప్రారంభించావా ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు. నాకు కావాల్సింది జవాబు, ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు. కొంచెం సీరియస్గా చెప్పింది. నేను సీరియస్గానే చెప్తున్నాను. నాకు తరగని ఆస్తి ఉంది. ఉద్యోగాలు చేసి ఎవరిని ఏలాలి అంటుంటారు మా అమ్మగారు. అందువల్ల తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిని నేను ఒక్కడినే జల్సాగా ఖర్చు పెడుతున్నాను. ప్రస్తుతం నేను ఖాళీ కనుక నా ఉద్యోగం నిన్ను ప్రేమించడం మాత్రమే. అయితే నువ్వెప్పుడూ ఖాళీయే. మన పెళ్ళైన తర్వాత మాత్రం కాదు. యు నాటీ. ఇంతకీ నాతో ఏదో చెప్పాలన్నావు. జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్ చూసి కారు ఆపేసింది లలిత. చెప్తాను, ఇలా వెళ్తూనే మాట్లాడుకోవచ్చు.
మన మాటలు ఎవరూ వినే వీలుండదు. గ్రీన్ సిగ్నల్ చూసి కారును కదిలించింది. మా తల్లిదండ్రుల గురించి నీకేమీ చెప్పలేదు కదా? లేదు. జరిగిందంతా పోసుకుచ్చినట్టు వివరించి చెప్పింది అంజన్కి. మరి వెంటనే పోలీసు రిపోర్ట్ ఇవ్వలేదా? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ఇచ్చాం, కానీ పోలీసు డిపార్ట్మెంటు ఏమీ చేయలేకపోయింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకు నమ్మకం లేదు. ఏదైనా చేస్తే మనమే చెయ్యాలి. అంటే నీ ఉద్దేశ్యం? ఆ రోజు నువ్వు 3 దుండగులను తన్ని నన్ను రక్షించడమే నేను ఇప్పటికీ మర్చిపోలేదు. నీ సాహస పరాక్రమాలు అమోఘం. ఏదైనా సరే చెయ్యగల సమర్థుడవని నాకు అనిపించింది. నా తల్లిదండ్రుల ఆచూకీ తీయగల సమర్థత నీకే ఉందని ఎందుకో నాకు అనిపిస్తోంది. అందుకే నిన్ను సంప్రదించాలని వచ్చాను. ఆ అభిప్రాయంతో నీకు సహాయపడతానని నన్ను ప్రేమించావా? లేక నిజంగానే ప్రేమించావా? అతని మాటలు ఆమె గుండెల్లో చురుగ్గా వాడిగల బాణాల్లా తగిలాయి. కను కొలకుల్లోంచి క్షణాల్లో కన్నీళ్లు ఉబికి బుగ్గల మీదుగా జాలువారాయి. లల్లీ అన్నాడు కంగారుగా. ఇంత దారుణంగా అపార్థం చేసుకుంటావని నేను అనుకోలేదు. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నా తల్లిదండ్రుల గురించి చెప్పి మొన్ననే నీ సహాయం అర్థించాలన్న ఆలోచన నాకు వచ్చింది. కానీ అప్పుడు చెప్పలేక కాలయాపన చేసి చివరికి ఈరోజు చెప్పాను. రియల్లీ సారీ లల్లీ. నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామనిపించి క్యాజువల్గా అడిగాను. తప్పితే నేను అపార్థం చేసుకొని మాత్రం కాదు. అది ఈ జన్మలో జరగదు కూడా స్థిరంగా చెప్పాడు అంజన్. అతని వైపు ఆరాధనాపూర్వకంగా చూసింది లలిత. కొన్ని క్షణాలు ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు అంజన్. ఆ తర్వాత అన్నాడు, నువ్వు చెప్పిందంట చూస్తుంటే ఇదేదో మిస్టరీలా ఉంది. నాకు అడ్వెంచర్స్ అన్నా మిస్టరీలను ఛేదించడం అన్నా చాలా ఇష్టం. సో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి ఆలోచించి జవాబులు చెప్పు. ఏ విషయాన్ని వదలకుండా జవాబు చెప్పాలి, సరేనా? తల ఊపింది లలిత. ఇప్పుడు ఈ జమీందారికి వారసులెవరు? నేను, మా అన్నయ్య శంకర్, మామయ్య గిరిధర్. మేము ముగ్గురమే వారసులం, చెప్పింది లలిత. అసలు ఆస్తికంతటికీ అసలు వారసుడు మీ గిరిధర్ మామయ్య అని విన్నాను. అవును, అసలు ఈ ఆస్తి, మాకున్న ఎస్టేట్స్ అన్నింటికీ వారసుడు గిరిధర్ మామయ్యే. కానీ అతను స్వార్థపరుడు కాదు, చాలా మంచివాడు. నిజం చెప్పాలంటే మా కుటుంబం మొత్తానికి మామయ్య మణిపూస లాంటివాడు. గిరిధర్ అంత మంచి మనసున్న మనిషి మరెక్కడైనా ఉన్నాడంటే నేను నమ్మను. గిరిధర్ తండ్రి గారు అంటే మా తాతగారు శ్రీ రావ్ బహదూర్ విశ్వేశ్వర వర్మ గారు చనిపోయిన తర్వాత ఎస్టేట్సు, ఆస్తిపాస్తుల వ్యవహారాలు మా నాన్నగారే పర్యవేక్షిస్తూ వాటిని అభివృద్ధి చేస్తూ 6 ఏళ్ల వయసు ఉన్న మా మావయ్య గిరిధర్ను సొంత బిడ్డలా సాకి పెంచి పెద్ద చేశారు. ఆ విశ్వాసం గిరిధర్కి ఉంది. కనుకనే తన ఆస్తి మొత్తాన్ని 4 సమభాగాలుగా రాశాడు. గిరిధర్, శంకర్, నేను మా ముగ్గురికి 3 సమభాగాలు, మరో భాగం మా తల్లిదండ్రులకు రాశాడు. అంతేకాక మిగిలిన బంధువులందరి బాధ్యత తానే తీసుకుంటున్నానని, వాళ్ళని తానే ఆదరిస్తానని వీలునామాలో తెలియజేశాడు. మరో ముఖ్య విషయం, గిరిధర్ మామయ్యకి 27 సంవత్సరాల వయస్సుంది. అంటే నాకంటే 7 సంవత్సరాలు మాత్రమే పెద్దవాడు. అతనికి పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలు అయింది. కానీ పిల్లలు ఇంతవరకు పుట్టలేదు. ఇక ముందు తనకు పిల్లలు పుట్టినట్లయితే తన తదనంతరం తన వాటాకి వచ్చే భాగం కూడా నాకు చెందేటట్టు వీలునామాలు స్పష్టంగా రాశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మామయ్యకి ఆస్తిపాస్తుల మీద కోరిక లేదు. జీవితం సాఫీగా సాగిపోతే చాలనుకుంటాడు, వివరించి చెప్పింది లలిత. మీ నాన్నగారికి శత్రువులెవరైనా ఉన్నారా? సాలోచనగా ప్రశ్నించాడు. ఉండే అవకాశం ఎంతమాత్రం లేదు. మా నాన్నగారు అడిగిన వారికి లేదనకుండా ఎంతో ధన సహాయం, మాట సహాయం చేశారు. చీమకు కూడా అపకారం చేసి ఎరుగరు. ఆయనకు శత్రువులు ఎలా ఉంటారు? మీ కుటుంబంలో మరెవరికైనా శత్రువులుండే అవకాశం ఉందా? నాకు తెలిసినంతలో మా కుటుంబానికి మిత్రులే గాని శత్రువులుండే వీలు ఇసుమంత కూడా లేదు. మీ నాన్నగారి అభిరుచులు తెలుసా? సంగీతమన్నా, నాట్యమన్నా, చిత్రలేఖనమన్నా, పురాతన కాలం నాటి అపురూప వస్తువులన్నా ఎంతో మక్కువ. వీటిలో ఏమైనా మీ నాన్నగారి వద్ద ఉన్నాయా? 18వ శతాబ్ద కాలం నాటి కొన్ని రాతి, పాలరాతి విగ్రహాలు ఆయన గదిలో ఇప్పటికీ ఉన్నాయి. ఏం, వాటి వల్ల ప్రయోజనం ఉంటుందా? అర్థం కాక అడిగింది. లేదు, యథాలాపంగా అడిగానంతే. ఏమోలే, నీ ప్రశ్నల పరంపర చూస్తుంటే నువ్వు లా చదివేమోనని అనుమానంగా ఉంది. నేను లా చదవలేదు, కానీ
నువ్వు డిటెక్టివ్లా మాత్రం నన్ను అనుమానించుకు. అతని మాటకు పకపక నవ్వింది లలిత. ఆమె నవ్వు గలగల గోదారిలా, సెలయేటి ఉరవడిలా, పరవళ్ళు తొక్కుతూ జీవనదిలా శ్రావ్యంగా ఉంది. ఇంతకీ మీ తల్లిదండ్రులు మాయమైన భవంతి ఇక్కడికి ఎంత దూరంలో ఉంది? సుమారుగా 125 కిలోమీటర్లుంటుంది. మీ తల్లిదండ్రులు మాయం కావడానికి కారణం గానీ, చిన్న ఆధారం గానీ లేదు. ఎలా మాయమయ్యారో ఎవరికీ తెలియదు. కనుక మనం అక్కడి నుంచే నరుక్కు రావాలి. అంటే అక్కడి నుంచే మన కార్యక్రమం ప్రారంభించాలి. అయితే రేపే వెళ్ళి వద్దాం. వెళ్ళి రావడానికి కాదు. అలా చేస్తే ప్రయోజనం ఉండదు. మన కోరిక ఫలించదు. అక్కడ కొన్ని రోజులు ఉండి ఎవరికీ తెలియకుండా పరిశోధన ప్రారంభించాలి. ఏదో రోజు ఏదో క్లూ అయినా దొరక్కపోదు. అప్పుడు మరింత సులభమవుతుంది నా పని అన్నాడు అంజన్. అయితే సరే, మా నాన్నగారి గెస్ట్ హౌస్ గురించి మా బంధువులెవరికీ సరిగ్గా తెలియదు. నాకు, గిరిధర్, శంకర్లకు మాత్రమే తెలుసు. నేను కూడా 2-3 సార్లు మాత్రమే అక్కడికి వెళ్ళాను. ఇంట్లో బంధువులంతా మా తల్లిదండ్రులు మసలిన ఇక్కడి బిల్డింగ్లో తిరగలేకపోతున్నారు. ఇక్కడ ఉంటే మాతో పాటుగా వాళ్ళకు కూడా దిగులే. ప్రదేశం మారితే మా అందరికీ మానసికంగా మార్పు రావచ్చు. కొంత రిలీఫ్గా ఉంటుంది. పిక్నిక్కి వెళ్ళినట్టు ఉంటుంది. పిక్నిక్ అనే వంకతో వాళ్ళ మనసులు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు మన పని సులభమవుతుంది. నువ్వు కూడా నాతో వస్తే వాళ్లకు మరో 4 మాటలు చెబుదువు గాని. కారుని స్లో చేసి రైట్ టర్న్ తిప్పింది లలిత. వస్తా గాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకో. మన ప్లాన్ మీ బంధువులెవ్వరికీ తెలియకూడదు సుమా. మౌనంగా తల ఊపిందామె. వాళ్ళ ఆలోచనలు ఎంత భయంకరమైనవో, వాటి పరిణామాలు, పర్యవసానాలు ఎంత ఘోరమైనవో వాళ్ళకు ఆ క్షణంలో తెలియదు. పొడవుగా విశాలంగా ఉన్న డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని భోజనం చేస్తున్నారు శంకర్, ప్రీతి, గిరిధర్, మీనాక్షి, పేరమాంబ, జలజ, కోటిలింగం. టేబుల్పై చక్కగా సర్ది ఉన్న ఆహార పదార్థాలను ఎవరికి కావలసినవి వాళ్ళు వడ్డించుకుంటున్నారు. రాత్రి నా మీద గాలి సోకింది అంది ప్రీతి. ఏం చేసింది అమ్మాయి? ప్రశ్నించాడు ప్రీతి తండ్రి కోటిలింగం. 50 సంవత్సరాల వయసున్న కోటిలింగం పోలీస్ ఆఫీసర్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న మనిషి. చాలా హుందాగా, బలంగా ఉంటాడు. రాత్రి జరిగిన సంఘటన తలుచుకొని చెప్పసాగింది ప్రీతి. నేను వెల్లకిలా పడుకున్నానో అర్ధరాత్రి సమయంలో నా గుండెల మీద ఎక్కి కూర్చుంది దయ్యం. నేను ఎంత పక్కకు తిరుగుదామన్నా తిరగలేకపోతున్నాను. నా పీక నొక్కేస్తోంది. పశుబలంతో నొక్కేస్తోంది. నేను అశక్తురాలిని అయిపోతున్న తరుణంలో నా బలమంతా ప్రయోగించి అతి కష్టం మీద పక్కకు తిరిగాను. అప్పుడు వదిలేసింది దయ్యం. అక్కడున్న వాళ్ళంతా చిన్నగా నవ్వుకున్నారు. పగలబడి నవ్వింది మాత్రం ప్రీతి భర్త శంకర్ మాత్రమే. ఎందుకలా నవ్వుతారు వెకిలిగా? అక్కడికి నేనేదో కల్పించి కథ చెప్పినట్టు. అక్కసునంతా మాటల్లో వెళ్లగక్కింది ప్రీతి. బలవంతంగా నవ్వాపుకున్నాడు శంకర్. కల్పితం కాదు, అది నీ భ్రమ. రాత్రి నువ్వు కిటికీ దగ్గర మంచం వేసుకుని పడుకున్నావు. నువ్వు దయ్యమని చెబుతున్న దాన్ని నేను సైంటిఫిక్ రీజన్ చెబుతాను విను. రాత్రి సమయాల్లో చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని విడుస్తాయి. బొగ్గు పులుసు వాయువు పీలిస్తే ఊపిరి సలపదు. ఎగశ్వాస వచ్చి గుండెల మీద బరువుగా ఉంటుంది. మన తోటలోని చెట్ల గాలి నువ్వు పీల్చినందువల్ల, అంటే చెట్లు విడిచిన బొగ్గు పులుసు వాయువు పీల్చినందువల్ల నీకు ఊపిరి ఆడక, ఎగశ్వాస వల్ల గుండెల మీద ఎవరో ఎక్కి కూర్చున్నట్టు, పీక నొక్కేస్తున్నట్టు భ్రాంతి కలుగుతుంది. మంచి నిద్రలో ఉన్న నువ్వు కూడా అటువంటి భ్రాంతికే గురయ్యావు విడమర్చి చెప్పాడు. సర్లేండి, మీరెప్పుడు నా మాట ఖాతరు చేశారు గనక నిష్ఠూరంగా అంది. నాన్సెన్స్. దయ్యాలు లేవు, భూతాలు లేవు. అదంతా ఒట్టి భ్రమ, అభూత కల్పన. ఒకవేళ దయ్యాలు ఉన్నాయని నీ మాటను ఖాతరు చేసినా దానికి మరో రీజనింగ్ చెప్తాను. నువ్వు రాత్రిపూట పర్మని సన్నికాలు మీద గరం మసాలా నూరినట్టు పళ్ళు నూరుతావు కదూ. నీ పళ్ళు నూరే విధానం చూసిన ఏ దయ్యం కూడా నీకు భయపడి నీ పక్కకు కూడా చేరదు అన్నాడు శంకర్. ఈసారి అంతా పగలబడి నవ్వారు. నాకున్న అలవాటును ఎత్తిచూపి నన్ను అవహేళన చేయడం మాత్రం మీకు బాగా తెలుసు. అన్నయ్య ఏదో సరదా కంటే నువ్వలా మూతి ముడుచుకుంటావెందుకు? సర్ది చెప్పింది పేరమాంబ. అంతా ఒక్క క్షణం ఆగండి. అమ్మాయి దయ్యం అంటే జ్ఞాపకం వచ్చింది. రాత్రి నేనొక భయంకరమైన పీడకల కన్నాను. అది మీకందరికీ చెబుతాను. ఒక్క క్షణం చెప్పడం ఆపి కంచంలో చెయ్యి కడుక్కొని మంచినీళ్లు గటగటా తాగేశాడు కోటిలింగం.
అతను ఏం చెబుతాడా అని ఆతృతతో అందరూ అతను చెప్పబోయే విషయం మీద ఉత్సుకతతో మనసులు లగ్నం చేశారు. ఒకసారి తేంచి నాప్కిన్‌తో చేతులు తుడుచుకొని చెప్పసాగాడు కోటిలింగం. నేను నా స్నేహితుడి కూతురు పెళ్లికి కృష్ణాపురం వెళుతున్నాను. బస్సులో నన్ను మరో 3 మిత్రులు కలిశారు. వాళ్ళు కూడా ఆ పెళ్లికి వస్తున్నారు. బస్సు డ్రైవర్ మమ్మల్ని ఒకచోట దింపేసి దారి చూపించి నడిచి పొమ్మన్నాడు. నేను అలా వీల్లేదన్నాను. బస్సు ఆ రూట్లో వెళ్ళదని, దూరం ఎంతో ఉండదు, మహా అయితే 6 మైళ్ళు ఉంటుందని, హాయిగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పోతే దూరమే తెలియదని చెప్పి వెనుదిరిగి చూడకుండా బస్సును పోనిచ్చాడు. మాకసలు విషయం తెలియదు. ఆ రూట్లో చెప్పడం ఆపి అరగ్లాసుడు మంచినీళ్ళు తాగాడు. అంతా థ్రిల్లింగ్గా వింటున్నారు. కథ మంచి రసపట్టులో ఉండేసరికి అందరినీ టెన్షన్లో పెట్టేసి సస్పెన్స్ విడగొట్టకపోయేసరికి ఎవరికి వారే బాధగా ఫీలయ్యారు. ఉండబట్టలేకపోయాడు గిరిధర్. రూట్లో అందించాడు. ఆగు వస్తున్నా, కంగారు పడితే లాభం లేదు. వాళ్లను మరింతగా ఇబ్బందికి గురిచేశాడు. అంకుల్, చెప్తే సరిగ్గా చెప్పండి, లేకపోతే మానేయండి, అంతేగాని సస్పెన్స్తో మమ్మల్ని చంపకండి అంది జలజ. ఆ రూట్లో కోటిలింగం మాట విని తిరిగి అంతా అలర్ట్ అయ్యారు. ఆ రూట్లో దయ్యాల బెడద చాలా విపరీతంగా ఉంటుందని వినికిడి. కానీ మాకు ఆ విషయం తెలియదు. నలుగురం నిర్భయంగా నడుస్తున్నాం. 3 మైళ్ళు ఏకదాటిగా నడిచాం. మా కాళ్లల్లో నిస్సత్తువ ఏర్పడింది. వెన్నెల వెలుగులో ఇరుప్రక్కల పొలాలను పెట్టుకొని నక్కల అరుపులు వింటూ పోవాలంటే మాకు భయంగానే ఉంది. అయినా ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగిపోయాం. అలా మరో 2 ఫర్లాంగుల దూరం నడిచిన మాకు కనుచూపు దూరంలో పట్టపగల్లా విద్యుత్ దీపాల కాంతి కనిపిస్తూ మా కళ్ళను చెదరగొట్టేసింది. అదేమిటో చూసి వెళదామని ఆ కాంతి దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఆగి మంచినీళ్లు తాగాడు. అంకుల్, మారం చేసింది పేరమాంబ. ఉండమ్మా, చెబుతున్నాను అంటూ తిరిగి అందుకున్నాడు. అక్కడ ఒక పెద్ద పందిరి వేసి ఉంది. అంత పెద్ద పందిరిని నేను ఏ పెళ్లిలోనూ చూడలేదు. పందిట్లో ఒక పక్కగా పెళ్లి మంటపం వేసి ఉంది. వధూవరులకు పెళ్లితంతు చాలా ఘనంగా సాగుతోంది. మరో పక్కగా 100 టేబుల్స్, 200 కుర్చీలు అమర్చున్నాయి. వాటి మీద అరిటాకులు చూసేసరికి భోజన సదుపాయాలు చేస్తున్నారని అర్థం చేసుకున్నాను. భోజన సదుపాయాలు చేసిన వడ్డనకారులు 10 మంది ఒక పంక్తికి భోజనం వడ్డించారు. మమ్మల్ని నలుగురిని చూసిన 2 వడ్డనకారులు బలవంతంగా తీసుకువెళ్ళి 2వ పంక్తిలో కూర్చోబెట్టారు. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్నాయి మా కడుపులు. అందువల్ల అభ్యంతరం చెప్పకుండా భోజనాలకు ఉపక్రమించాం. భోజనం అదో రకంగా అనిపించసాగింది. కూరగాయల వంటకాలు కూడా పెద్ద బాగోలేవు. స్వీట్స్ తింటుంటే అదో రకంగా కొంచెం వెగటుగా అనిపించింది. అయినా సరే బాగోదని తినేస్తున్నాం. అక్కడ 10 మంది చాలా హడావిడిగా వడ్డిస్తున్నారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి సెవా స్పెషల్ అని అరుస్తూ ముందు కదులుతున్నాడు. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా అతన్ని వడ్డించమంటున్నారు. అతను ఒక్కొక్కళ్ళకి వడ్డిస్తున్నాడు. అదేదో కొత్త రకం వంటకం అనుకొని మేము కూడా వడ్డించమన్నాం. అది మాంసం కూర. ఏ అనుమానం లేకుండా తినేశాం. భోజనం ముగించిన మమ్మల్ని తీసుకువెళ్ళి మంటపం ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చోబెట్టారు. మేం వెళ్ళాలనుకున్నది పెళ్లికే కదా, ఏ పెళ్ళైతేనేం ఈ పెళ్లి చూసేద్దామని నిశ్చయించుకొని పెళ్లితంతుని చాలా ఉత్సాహంగా చూస్తున్నాం. పురోహితుడు చిన్న చిన్న ఎముకలతో కూర్చిన దండను అందరి కళ్ళకు అద్దుతున్నాడు. అదే తాళిబొట్టు అని, అది వాళ్ళ ఆచారం అని అనుకున్నాం. పెళ్లికూతురు పెళ్లికొడుకు మెళ్ళో ఆ దండను 3 ముళ్ళు వేసింది. అది కూడా వాళ్ళ ఆచారమేనని సరిపెట్టుకున్నాం. కానీ తాళి కట్టే సమయంలో పెళ్లికూతురు కాళ్ల వంక మామూలుగా చూశాం. ఆమె కాళ్ళు వెనక్కి తిరిగున్నాయి. ఆశ్చర్యంగా పెళ్లికొడుకు కాళ్ళు చూశాం. అవి కూడా వెనక్కి తిరిగున్నాయి. పందిట్లో ఉన్న అందరి కాళ్ళు, భోజనాలు చేసే వారి కాళ్ళు, వడ్డనలు చేసే 10 మంది కాళ్ళు చూసినా మాకు వెన్నులో వణుకు పుట్టింది. మా నలుగురి కాళ్ళు తప్ప అందరి కాళ్ళు వెనక్కు తిరిగి ఉన్నాయి. మరో విషయం, వాళ్ళందరూ తెల్ల వస్త్రాలు ధరించారు. భయంతో సైగలు చేసుకొని ఒక పక్కకు పోయాం.